రైట్గా డీటెయిల్స్ చూస్తే తిరుమలలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. కపిలతీర్థం గుడిలో అయ్యప్ప స్వాములను కోనేరులో స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. కపిలతీర్థం మెయిన్ గేటు వద్ద 600 మంది స్వాములు కలిసి ధర్నా చేపట్టారు. తిరుమలలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. కపిలతీర్థం గుడిలో అయ్యప్ప స్వాములను కోనేరులో స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ అయ్యప్ప స్వాములు నిరసనకు దిగినట్లుగా సమాచారం. కపిలతీర్థం మెయిన్ గేటు వద్ద దాదాపు 600 మంది స్వాములు కలిసి ధర్నా చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ముని అందిస్తారు. ముని. థ్యాంక్ యూ రావతి. ఈ రోజు ఉదయం కపిలతీర్థం ఆలయంలోని స్వామివారు అయ్యప్ప స్వాములు స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆడున్న సిబ్బంది అయితే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వాములందరూ కలిసి ఆందోళనకు దిగారు. నిన్న గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి నీటి మట్టం అధికంగా ఉందనేసి అని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు చెప్పడంతో అక్కడ స్వాములను కూడా లోపలికి స్నానం చేయడానికి అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున అయితే స్వామీజీలందరూ కలిసి ఆందోళన అయితే చేశారు. తర్వాత స్పందించిన అధికారులు వెంటనే స్వామీజీలతో మాట్లాడి తర్వాత వాళ్ళని స్నానాలకైతే పంపించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కపిలతీర్థం గారు చోటు చేసుకునింది. ఆ తర్వాత స్వామీలు వెళ్ళి స్నానం చేసి బయట వచ్చిన తర్వాత అయితే ఈ నిరసన అనేది సద్దుమణిగింది. రావతి. థ్యాంక్ యూ ముని. మంచి పని.